కొత్త స్నాక్ ఐటెం చేయాలనుకుంటున్నారా? అది కూడా 5 నిమిషాల ఈజీగా చేసే స్నాక్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్నాక్ చేయండి. ఇంట్లో ఉండే 2 వస్తువులతోనే ఈజీగా చేసేయచ్చండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు అటుకులు వేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మీరు మందం అటుకులన్నా తీసుకోవచ్చండి, లేకపోతే పలచని అటుకులు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళంతా వంపేసుకోవాలి. చూడండి నీళ్ళంతా వంపేసుకున్న తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసుకోవాలండి. కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ పోయకండి. చూడండి నీళ్ళు అనేది ఇలా మనం చేత్తో ఇలా ఒత్తితే పైకి కనిపించేటట్టు ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతోతే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోనే 1/2 కప్పు శనగపిండి తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి. మినిమం అంటే ఒక 3-4 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడుండే లాక్డౌన్ సమయంలో బయట వెళ్ళి పిల్లలకి అసలు స్నాక్ ఐటెం తెచ్చిపెట్టలేం కదా. అది కూడా బయట ఏదైనా వస్తువులు కొనాలన్నా కూడా చాలా కష్టం కదండి. అలాంటప్పుడు ఇంట్లో ఉండి ఈ 2 వస్తువులతోనే ఈజీగా చేసి పెట్టచ్చండి పిల్లలకి. చూడండి ఇప్పుడు బాగా వేగిపోయింది. స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే చేదు వస్తుందేమో అనుకోవద్దండి. మెంతులు వేసారంటే చాలా రుచికరంగా ఉంటుంది. మెంతులు మనం తినేటప్పుడు ఎంత కమ్మగా ఉంటాయో తెలుసా. అందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు అటుకులు చూద్దామండి. చూడండి మెత్తగా అయిపోయింది, అలాగే బాగా డ్రైగా కూడా అయిపోతాయండి. మనం వేసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయింది. చూసారా ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. ఈ తాలింపు పెడితేనే స్నాక్ అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకోవాలి, అలాగే కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకొని కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. చేత్తో ఇలా బాగా ఒత్తుతూ ప్రెస్ చేసామనుకోండి బాగా పిండి ముద్దలాగా రెడీ అయిపోతుంది. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్నాం కదండి శనగపిండిని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వాటర్ అంతా ఏం వేయకండి, అటుకుల్లో ఉండే తడితోనే ఇది బాగా ముద్దగా తయారైపోతుంది. ఒకవేళ మీకు తడి ఎక్కువ ఉన్నట్లయితే కొద్దిగా ఇంకాస్త శనగపిండి కూడా వేయించుకొని కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే వాటర్ కరెక్ట్గా వేసాను అటుకులో కాబట్టి సరిపోయింది. చూడండి చపాతీ ముద్దలాగా వచ్చింది, మరి అంత మెత్తగా లేదు, అలాగని గట్టిగా లేదు. ఇప్పుడు చేయి శుభ్రంగా కడుక్కొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి చేతికి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఇలా మనం రోల్ చేసుకోవాలి. ఎక్కువ సమయం కూడా పట్టదండి. మనం అటుకులు నానబెట్టుకొని తర్వాత శనగపిండి వేయించుకున్నాం అనుకోండి, ఇది ఫ్రై చేయడానికి కూడా చాలా తక్కువ సమయం పడుతుందండి. మినిమం అంటే మనకు ఒక 7-8 నిమిషాలు ఈజీగా చేసుకోవచ్చు ఈ స్నాక్ ఐటమ్ని. ఇప్పుడు అన్నీ ఇలాగే రోల్స్లా చేసి ఉంచుకోవాలి. చూడండి చక్కగా అన్ని ఇలా చేసి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ కూడా అవసరం లేదండి, కొద్దిగా ఆయిల్ పోసుకుంటేనే సరిపోతుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే వీటిని వేసుకోవాలండి. ఆయిల్ తక్కువ హీట్లో ఉందనుకోండి వేయంగానే విడిపోతాయండి. కాబట్టి ఆయిల్ బాగా వేడికెక్కిన తర్వాతనే వీటిని వేసుకోవాలి. అలాగే మీరు హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. మీరు మీడియంలో అలాగే లోలో పెట్టారనుకోండి అవి కాస్త విడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకోండి, అలాగే ఎక్కువ హీట్లో ఉండేటట్టు చూసుకోవాలి ఆయిల్ కూడా. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా స్పూన్తో తిప్పుకోవాలి. ఇవి 2 వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాతనే మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఉడికించుకోవాలండి. అప్పుడే చక్కగా లోపల కూడా ఉడుకుతుంది, పైనంతా చాలా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ కూడా అప్పుడే తక్కువ పీల్చుకుంటుందండి. కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త ఫ్రై అంతరకు వీటిని వేయించుకోండి. తర్వాతనే మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాల్సి వస్తుంది. ఇవి ఇలా మంచి రంగు వచ్చేంతరకు వేయించుకోవాలండి. అలాగే బాగా క్రిస్పీగా కూడా వస్తాయండి. మనం వేయించేటప్పుడే సౌండ్ అనేది వస్తుందండి, బాగా గలగల సౌండ్ వస్తుంది, అంత చక్కగా క్రిస్పీగా వస్తాయి ఇవి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసుకొని టిష్యూ పేపర్ పైకి అన్నీ తీసేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా సాస్తో ఇవ్వండి పిల్లలకి. ఎంత ఎంజాయ్ చేస్తూ తింటారో తెలుసా, చాలా ఇష్టంగా తింటారండి, కడుపు నిండా తింటారు పిల్లలైతే. పెద్దలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి వీటిని. అంత బాగుంటాయి చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయి. అది కూడా తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయండి. చూసారు కదండి, మీకు నచ్చింది అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.